జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంటున్నాను. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి చివరి వరకు గల వాక్య భాగములో 2 పదాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి చిన్న ధోనె, రెండవది పెద్ద తుఫాను. చిన్న ధోనె, పెద్ద తుఫాను. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిక సేవ పరిచర్య కొనసాగిస్తున్న క్రమంలో ఒక దినమున సాయంకాలమైనప్పుడు యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్న మాట, అద్దరికి పోవుదము అని వారితో చెప్పగా, అద్దరికి పోవుదము అనగా అవతల వైపుకు వెలుదము. యేసుక్రీస్తు ప్రభువారు బహుశా ఆ గలిలయ ప్రాంతము మధ్య యువతల ఒడ్డు నుండి అవతలి వరకు ఎంత దూరం ఉంటుందో తెలియట్లేదు అక్కడ. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అద్దరికి వెలుదుము అంటున్నాడు. అంటే ఈ యొక్క యువతల నుండి అవతల వరకు ఎంత దూరం ఉంటుందో ఆ దూరమైన ప్రయాణమును ఒక చిన్న ధోనిను యేసు ప్రభువు వారు తన యొక్క ప్రయాణమునకు ఎన్నుకున్నాడు. ఈ ప్రయాణ కొనసాగింపులో ఒక గొప్ప ఉపద్రవము పొంచుకొని ఉన్నది. నేటి మన యొక్క విశ్వాస జీవితంలో లేక ఈ ఆత్మీయ యాత్రలో మనము చిన్నవారమై ఉండవచ్చు, మనము బలహీనమై ఉండవచ్చు, లేక మనము శక్తిహీనులమై ఉండవచ్చు. కానీ ఈ విశ్వాస యాత్రను ప్రారంభించినప్పుడు నీవు చిన్నగా ఉండవచ్చు. కానీ ఈ చిన్న విశ్వాస ఈ ప్రయాణములో అనేకమైనటువంటి పెను ఉపద్రవములు మనము ఎదుర్కొనవలసి ఉంటుంది. అక్కడ గమనిస్తే చిన్న దోణితో పాటు మరికొన్ని దోణెలు ఉంటున్నాయి. ఈ యొక్క 2026వ సంవత్సర ఈ మండల కాలంలో నీతో పాటు సంఘములు అనేక మంది బిడ్డలు ఈ విశ్వాస యాత్రలో కొనసాగిస్తున్నప్పుడు వారు కూడా ప్రయాణం చేస్తున్నారు. కానీ వారికి లేనిది ఈ చిన్న దొరుకున్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, వారి అక్కడ కింద వచ్చిన గమనిస్తే మరికొన్ని అనే మాట కనబడుతుంది కదా, ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చాడు. మరికొన్ని ఆయన్ను వెంబడి, ఆయన వెంబడి నీవు బయలుదేరిన సమయంలో నీవు ప్రారంభించినటువంటి ఈ విశ్వాస యాత్రలో నీతో పాటు అనేకులు ఉంటున్నారు. విచిత్రం ఏంటంటే, వారి యొక్క విషయం కనబడ్డది కానీ ఈ చిన్న దోణి మీదనే ఒక పెద్ద తుఫాను చెలరేగింది. చాలాసార్లు మన జీవితంలో కూడా ఈ విశ్వాసాలను వెళ్తున్నప్పుడు, ప్రయాణం కొనసాగుతున్నప్పుడు అనేకమైన సమస్యలు, మన యొక్క తాహతు మించిన సమస్యలు మనం చుట్టుముడుతుంటాయి. అనేక సార్లు మన జీవితంలో ఇక పర్వాలేదని కొనేసరికి ఏదో ఒక అనారోగ్య సమస్య, ఏదో ఒక ఆర్థిక సమస్య, ఏదో ఒక కుటుంబ సమస్య, ఏదో ఒకటి తలెత్తుతుంటాయి. చాలాసార్లు అనుకుంటారు, ఇంత మానవులు వాళ్ళ మానవులు నాకేదికి కష్టాలు వస్తున్నాయి, నాకేదికి శ్రమలు వస్తున్నాయి. వాస్తవం గమనించితే ఆ చిన్న ధోనిలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న ధోనిలో యేసయ్యుడు, ఆయన వెంబడించిన ధోనిలో యేసయ్య లేడు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఎక్కువ శ్రమలు ఎదుర్కొంటారు? ఏమా, చిన్న ధోని, పెద్ద
ఆయనను వెంబడించిన కొన్ని ధోరణులు ఉన్నాయి. ఆ ధోరణికి ఎలాంటి ప్రమాదం, ఆ ధోరణులు ఎలాంటి సమస్య లేదు. కానీ యేసయ్య ఉన్నటువంటి ఆ ధోరణికే పెద్ద సమస్య వచ్చింది. విశ్వాసముతో మన ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఎంత పెద్ద సమస్యల వలయములో మనం వెళుతుంటామో మనకి తెలియదు. ఈ సమస్య ఏ విధంగా సరే దేవునికి సమీపంలో అనుకుంటాము బయలుదేరుతాం, కానీ ఏదో ఒక పరిస్థితులు మనం చుట్టుముడుతుంటాయి. ఆ చిన్న దోణిలో యేసయ్యను, ఆ చిన్న దోణికే పెద్ద తుఫాను వచ్చిందండి. ఆ పెద్ద తుఫాను చెలరేగినప్పుడు ఆ దోణిలో ఉన్నటువంటి శిష్యులు వారు చేసే ప్రయత్నం ఎలా ఉందంటే, ఇన్ని తుఫాను మేము చూడలేదు, ఇన్ని అలజడు చూడలేదు, ఎన్ని ప్రమాదాలు చూడలేదు, ఇన్ని అనేసి వారి యొక్క సొంత ఆలోచన, సొంత తలంపులతో వారి యొక్క వారి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారి వల్ల సాధ్యము కాలేదు. చాలాసార్లు మన జీవితంలో వచ్చిన సమస్య ఏం చేస్తుంటే, అంత ఎన్ని చూడలేదు. కొన్నిసార్లు మన సొంత తెలివి మీద, మన సొంత జ్ఞానం మీద ఆధారపడతాం. కానీ మనము గ్రహించలేనిది, మనము అనాలోచితను చూసే పని ఏంటంటే, అరే క్రీస్తు వైపు చూస్తూ ఈ యాత్ర కొనసాగిస్తున్నాం కదా, ఆయన ఎక్కడున్నాడు? మనవుడు ఉన్నాడు. ఆయనకి ఎదురు చెప్పకూడదు. మనం శిష్యుల యొక్క ఆలోచనదే. యేసయ్య ఆ దోణిలో ఉన్నప్పటికీ వారు సొంత ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ నిష్ప్రయోజనమైనది, ఫలితము లేదు. అప్పుడు అర్థమైంది, ఓ ఎంత సంగతి ఎందుకు మనం కష్టపడదు. అసలు యేసయ్య ఉన్నాడుగా. యేసయ్యను మార్చి మన సొంత తెలివితేటలు చేస్తే అలాగుంటాయి. యేసు ప్రభువు మనలో ఉన్నాడని తెలుసు. యేసు ప్రభువు యొక్క మేలులు, కార్యాలు, గొప్ప కార్యాలు మన జీవితం ఎన్నో చూస్తాము. కానీ ఏదైనా పెద్ద సమస్య రాగానే మన సొంత ఆలోచన, ఇతరులకు ఆలోచన వైపు మనం పరుగులు పెడుతుంటాం. మన సొంత ఆలోచన కావచ్చు, లేకపోతే ఇతరుల ఆలోచనలు, ఇతరుల సహాయము, అది వ్యర్థమే. మొట్టమొదటి మనం చేయవలసిందంటే దేవునిపై ఆధారపడడం మనం నేర్చుకున్నప్పుడు, నీ చిన్న జీవితం కావచ్చు, చిన్న విశ్వాసం కావచ్చు, ఎంత పెద్ద తుఫాను చెలరేగినా ఆయన వైపు చూడగలిగితే, నీ జీవితంలో ఏదైతే నేను అతనకుతను చేస్తుందో, ఏదైతే నేను గర్విని చేస్తుందో, ఆ సమస్యను ఆయన గద్దించగల సమర్థుడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ వస్తే గాలిని గద్దింపగా మిక్కిలి, మాట అద్భుతమైన మాట. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా, సముద్రమునకే ఆజ్ఞిస్తున్నాడు. సముద్రములకు ఆజ్ఞిస్తున్నాడు. రెండవది, గాలిని మిక్కుల మిక్కిలి నిమ్మలమాయను. సముద్రము గాలి. మన జీవితంలో సముద్రం అనే ఈ యొక్క లోకములో గాలి అనేక సమస్యల సుడిగాలి కదా చూస్తుంటా. అప్పుడప్పుడు సుడిగాలి పెట్టండి. ఏ పేపర్ దాంతో పాటు లేచిపోతుంది కదా. ఇప్పుడు ఎండాకాలం బాగా సుడిగాలు వస్తుంటాయి. టకటగా అక్కడ నుండి మట్టి ఏదన్నీ వెళ్ళిపోతాయి, పైకి వెళ్ళిపోతుంటాయి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా సమస్య ఆవిరైపోతుంది, ఇక చనిపోతాం. కానీ యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, వాటిని గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను ఊరకుండెను. ప్రభునందు పిల్లారా, ఈ యొక్క 2026 ఈ యొక్క మండల కాలంలో ఈ 2వ శుక్రవారం, ఈ బేకోశాం యేసు ప్రభు మనకిచ్చిన గొప్ప అభయం.
అవి విశ్వాసం. మన జీవితాలు చిన్న జీవితాలే కానీ ఎలాంటి పెద్ద సమస్య మనకు ఎదురైనప్పటికీ నీవు నేను మనం క్రీస్తు వైపు చూడగలిగితే ఆయన ఎలాంటి సమస్యనైనా గద్దించగలడు. నీ జీవితంలో మన జీవితంలో మిక్కిలి నిమ్మలముగా ఈ యొక్క ధోని కొనసాగుతూ ఉంటుంది. ఈ చిన్న ధోనిలో యేసయ్య ఉన్నాడు. మన జీవితంలో యేసు వైపు చూస్తూ అనే పదం అద్భుతమైన పదం. అపోస్తలుడు పౌలు అంటాడు ఎప్పుడు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్ష్యం, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించిన దేనిని ఈ విశ్వాస యాత్ర, ఈ చిన్న ధోనిను కొనసాగిస్తున్న ఆ చిన్న ధోనిని యేసయ్య ఆ ధోనిను కొనసాగిస్తున్న ఆయన వైపు ఓపికతో ఈ యాత్రలో ముందుకు సాగుతారు. ఆనాడు చిన్న ధోని పెద్ద సమస్యలో చిక్కుకొనినప్పుడు యేసయ్య ఆ పెద్ద సమస్యను, ఆ చిన్న ధోనిలో యేసయ్య దాన్ని గద్దించాడు. మిక్కిలి నిమ్మలమై ఆ ప్రయాణం కొనసాగించబడింది. ప్రభునందు పిల్లగా ఇవే కూర్చామన్న మన జీవితంలో కూడా, నీ జీవితంలో మన జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా యేసు వైపు చూస్తూ యేసయ్యకి అప్పగించి నమ్మకంగా యథార్థంగా ఈ యొక్క విశ్వాస యాత్రలో కొనసాగిస్తాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.